మరి సాక్షి చెప్పినటువంటి చెల్లికి వందనాలు. ఓ యేసుని ప్రేమ ఎంతో మహనీయము, ఆకాశ తార పర్వత సముద్ర ములకన్న గోపది. ఆకాశ తార పర్వత సముద్ర ములకన్న గోపది. ఓ యేసుని ప్రేమ ఆగమ్యానందమే, హృదయాలు నిండెను ప్రభుని కార్యములు గంభీరమైనవి. ఆనందానందమే హృదయాలు నిండెను ప్రభుని కార్యములు గంభీరమైనవి. ప్రతి ఉదయ సాయంత్రములు స్తుతికి యోగ్యములు, స్తుతికి యోగ్యములు. ఓ యేసుని ప్రేమ ఎంతో మహనీయము, ఆకాశ తార పర్వత సముద్ర ములకన్న గోపది. ఆకాశ తార పర్వత సముద్ర ములకన్న గోపది. ఈ సమయంలో దైవజనులు, ముఖ్య ప్రసంగికులు, ముఖ్య ఆహ్వానితులు, మరి హోసన్నా మినిస్ట్రీస్ నుండి, మరి నెల్లూరు నుండి విచ్చేసినటువంటి దైవజనులు ఆనంద జయకుమార్ గారి సమయంలో నేను ఇక సందేశాన్ని అందిస్తాను. చేతులెత్తి ఒకసారి హల్లెలూయా చూద్దాం. హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ కుటుంబం కొరకు ప్రార్థించి బిడ్డ క్షేమాన్ని కోరుకొని కూడి వచ్చినటువంటి దైవ సేవకులందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. ఈ ఆహ్వానాన్ని ప్రేమించి ఈ సంతోషకరమైనటువంటి సమయాన్ని మీ కళ్ళతో మీరు కూడా చూడాలని, వినాలని, కుటుంబాన్ని బిడ్డని ప్రేమించి వచ్చిన మీ అందరికి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. ఈ వేదిక మీద ఉన్నటువంటి దైవ సేవకులు, మీ మధ్యలో ఉన్నటువంటి సేవకులు, సేవకురాండ్రు, ఈ కుటుంబం నిమిత్తమై ప్రార్థించినటువంటి వారు, సహోదరి చెప్పినటువంటి మాటను బట్టి కేవలం ప్రార్థన ద్వారానే ఇది జరిగింది. వారి యొక్క ప్రార్థన, విశ్వాసం. ఈరోజు నేనెందుకు ఇక్కడ ప్రభువుకి సాక్షిగా నిలబడ్డాను అంటే, ఆడిని చూడాలని చెప్పనొచ్చా. చాలాసార్లు ప్రార్థన చేశా, ఆడిని చూడాలి అని చెప్పనొచ్చా. ఈరోజు నాకు సంఘం తరఫున ఒక మీటింగ్ ఉంది. అయినా కానీ అక్కడ వాక్యం చెప్పేదానికి వేరొకరిని పంపించి ఈ కుటుంబంలో దేవుడు చేసిన ఆశ్చర్యమైన కార్యాన్ని కళ్ళతో చూడాలని, ఆయన ఇచ్చినటువంటి బహుమానాన్ని చూడాలని, తోటి సేవకులతో కూడా ఈ కుటుంబంతో పాటు నేను ఆనందించాలని ఇక్కడికి వచ్చాను. వాడిని చూసా. ఏం పేరు? వర్షిప్. వర్షిత్ అంటే ఏమిటి అర్థం? ఏంటో ఈ మధ్య కొంతమంది
చెప్తుంటారు. ఆ పేరు పలికేదని కూడా నాకు నోటికి రాదు, అంత క్రిటికల్గా ఉంటుంది. ఏదో ఆ రోజుల్లో అయితే యోహాన్ అని వాడు నాన్న పేరు చూడు, ఆ జాన్, చాలా ఈజీగా ఉంది. కానీ ఆశ్చర్యం, వర్షిప్ మాదిరిగానే అనిపిస్తుంది నాకు. మరి వర్షిప్ అంటే ఏమిటో తెలియదు, పేరు పెట్టిన దేవునికే తెలియాలి. ఆమేన్, హల్లెలూయా. ఈ వర్షిత్కి ఒక చరిత్ర ఉంది. వాళ్ళ తల్లి గర్భంలో ఉన్నప్పుడే నెల్లూరుకి రావటం జరిగింది. అంతే కదమ్మా, నెల్లూరు మందిరానికి వచ్చారు ప్రార్థన చేసుకునేదానికి. ఆ రాత్రి అంతా సంపూర్ణ రాత్రి ప్రార్థనలో ఆడు ఉన్నాడు, వాళ్ళ నాన్నగారు అమ్మగారు అందరూ ఉన్నారు. ఉదయాన్నే బయలుదేరేటప్పుడు ఇంకా మధ్యలో కొంచెం ఇబ్బంది అవుతుందని నేనే ఆ రోజు వెళ్ళి ఉదయాన్నే టిఫిన్ తీసుకుని వచ్చి వాళ్ళిద్దరూ తిన్నారు, కడుపులో ఉండేవాడు కూడా తినేసాడు. అప్పటికి వాళ్ళు ప్రార్థన చేయండి అంటున్నారు. తెలియకుండానే ఆయనకి ఆతిథ్యం ఇచ్చే పరిస్థితుల్లోనికి ప్రభు తీసుకుని వచ్చాడు. వాడు ఇడ్లీ తిన్నాడు, పూరి తిన్నాడు, ఇంకా ఏమేమి తిన్నాడు, వాడు కూడా తిన్నాడు. మరి ఎంత బలంగా ఉన్నాడా అని చెప్పని చూద్దామని వస్తే దేవునిని మహిమపరిచే అంత ఆత్మీయమైనటువంటి బలాన్ని వర్షిత్ పొందుకున్నాడు. క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, కుటుంబంలో ఒక ప్రక్క కన్నీరు, మరొక ప్రక్క సంతోషం. ఆ రోజు కార్చినటువంటి కన్నీరు నిజంగా అవి దుఃఖానికి సంబంధించినవి. మరి ఈరోజు దేవుని పాదాల వద్ద కార్చినటువంటి ఆ కన్నీరే అవి ఆనంద భాష్యాలుగా మార్చబడ్డాయి. మనిషికి దుఃఖం వచ్చినా కన్నీరు వస్తుంది, కళ్ళల్లో నీళ్ళు వస్తాయి. సంతోషం ఎక్కువైపోయినా కళ్ళల్లో నీళ్ళు వస్తాయి. ఆ కన్నీటికి ఆనంద భాష్యాలు అని చెప్పని పేరు పెట్టబడ్డాయి. కనుక ఈ ఆనందాన్ని ఈ కుటుంబంలో చూడగలిగేటట్లుగా, ఈ కుటుంబానికి ఒక సంతోషాన్ని కలుగు చేసినటువంటి దేవునికే మహిమ కలుగుతుంది. కానీ దేవుని వాక్యంలో మనం గమనించినప్పుడు మనుషుని యొక్క ఆ జన్మదినాన్ని గురించి, మనుషుని యొక్క పుట్టుకను గూర్చి కొన్ని సందర్భాలు బైబిల్లో ఉన్నాయి. భూమి మీద పుట్టినటువంటి ప్రతి మనిషికి ఏదో ఒక విధమైనటువంటి ఆధిక్యత. ఏమండి, అతను పుట్టాడు, రాజ్యాన్ని పరిపాలించాడు, వీళ్ళు పుట్టారు, దేశాల్ని పరిపాలించారు. ఇంకా కొంతమంది పుట్టుకను గూర్చి, వాళ్ళ జన్మదినాన్ని గూర్చి చాలా ఘనంగా చెప్పుకుంటూ ఉంటారు. కానీ యేసు ప్రభు కూడా పుట్టాడు. యేసు ప్రభు జన్మించిన మరుక్షణమే అనేక మంది రక్షించబడ్డారు. చీకటిలో కూర్చున్న వారికి వెలుగు కలిగింది. యేసుని చూడాలి అనేటువంటి ఆ తాపత్రయంతో వచ్చినటువంటి జ్ఞానులకు కానీ గొల్లలకు కానీ రక్షణ కలిగింది. భూమి మీద సమాధానం కలిగింది. సర్వోన్నతమైన స్థలములలో ఆయనకి మహిమ. చాలామంది పుట్టారు. పుట్టినటువంటి వాళ్ళకి ఎవరు కూడా పరలోకములో నుంచి సైన్యము దిగివచ్చి, దేవదూతలు వచ్చి యేసు ప్రభుని కూర్చున్నటువంటి ఆ జన్మదినాన్ని
ప్రకటించారు. భూమి మీద చాలామంది పుట్టినా ఎవరికి అలాంటి ఘనత లేదు. పుట్టారు, కులం కొరకు, మతం కొరకు, దేశ భాష కొరకు, రాష్ట్ర విభజనల కొరకు పోరాడారు. వాళ్ళ చరిత్రలు వేరు. అయితే యేసు ప్రభు పుట్టాడు. పాపములో నుంచి అనేక మంది రక్షించబడ్డారు. ఆ రక్షించబడినటువంటి వారిలో నేను కూడా ఒకడిని. గనుక యేసు ప్రభు నామం పేరిట ఈ కుటుంబానికి దేవుడు ఒక మగబిడ్డనిచ్చాడు, వర్షిత్ అన్నటువంటి పేరుతో. ఆరాధన, దేవునిని స్తుతించటం అన్నటువంటి పేరుతో ఒక బాబునిచ్చాడు. 1 సంవత్సరం అయిందో లేదో ఆ చిన్న బిడ్డ ఈరోజు ఇంతమందిని సమకూర్చి, ఇంతమంది దైవ సేవకుల్ని ఆయా ప్రాంతాల నుంచి పిలిపించి, తన పేరును బట్టి, తల్లిదండ్రులు చేసిన ప్రార్థన బట్టి, సంఘము చేసిన ప్రార్థనలు బట్టి ఆ చిన్న బిడ్డ వర్షి దేవునిని మహిమపరిచే ఆ పరిస్థితుల్లోనికి రాగలిగాడు. కొంతమంది పుడతారు, ఎందుకు పుడతారో వాళ్ళకే తెలియదు. కొంతమంది తల్లిదండ్రులు అంటుంటారు నాతో, వద్దు వద్దు అంటే పుట్టాడయ్యా వీడని. కడుపులో ఉన్నప్పుడే వీడిని ఏదో చేసేయాలనుకున్నాను, అయినా పుట్టాడయ్యా. ఎందుకు పుట్టాడో ఈ పనికిమాలినోడు, వాడు పుట్టి మమ్మల్ని చంపుతున్నాడు. ఈ కుటుంబంలో మనం చూస్తున్నటువంటి సంతోషం, నీ దుఃఖ దినాలు సమాప్తమైనవి అన్నటువంటి వాగ్దానాన్ని బట్టి దేవుడిచ్చినటువంటి బిడ్డలు, దేవుడిచ్చినటువంటి బిడ్డ ద్వారా ఇప్పుడు జరుగుతున్నది ఏమిటి అని చెప్పనంటే దేవునికి మహిమ. దైవ సేవకు చెప్పారు కదా, వాళ్ళను బట్టి వీళ్ళని బట్టి కాదు, దేవునికి మనల్ని బట్టి మహిమ రావాలి, దేవుడే ఘనపరచబడాలి. కనుక వయస్సు వచ్చి రేపో మాపో సమాధికి దగ్గరవుతున్నటువంటి వాళ్ళు కూడా చూడండి, వాళ్ళ ద్వారా దేవునికి మహిమ రావటం ఉంది. కానీ పుట్టగానే ఈ వర్షి ద్వారా దేవునికి మహిమ కలుగుతుంది. దేవుని ఘనపరుస్తున్నాడు, దేవునిని స్తుతిస్తున్నాడు. రక్షణ సువార్తని ఆ బిడ్డ ద్వారా ప్రకటింపబడ చేసేటట్లుగా చేశాడు. అందుకని కొంతమంది ఎందుకు పుడతారో తెలియదు, ఎవరి కొరకు బ్రతుకుతారో తెలియదు. అయితే ఈ కుటుంబానికి దేవుడిచ్చినటువంటి వర్షిత్తును బట్టి దేవునికి మహిమ కలుగుతుంది. తను ఎందుకు పుట్టాడు, దేవుడు ఆ తల్లికి ఆ బిడ్డని ఎందుకు ఇచ్చాడు అని చెప్పనంటే, చిన్న వయస్సులో నుంచి దేవునిని మహిమపరచుటకే ఆ బిడ్డని ఈ కుటుంబానికి ఒక బహుమానముగా ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, బైబిల్లో ఒక వ్యక్తి పుట్టాడు ముసలి వయస్సులో. యోహాను లూకా సువార్తలో మనం గమనించినట్లయితే, లూకా సువార్త 1వ అధ్యాయం 17వ వాక్యంలో, అతడు పుట్టినందున అనేకులు సంతోషింతురు. ఇదొక వాగ్దానంతో కూడినటువంటి మాట. మాకెందుకయ్యా ఈ వయసులో బిడ్డలు, మేమేదో సేవ చేసుకొని దేవుని ఆరాధించుకొని అలా వెళ్ళిపోతూ ఉంటాం. మా వయసు ఏమిటి, మేము గర్భం ధరించడం ఏమిటి, అసలు మాకు ఇలాంటి పరిస్థితులు వస్తే ఎంతమంది అవమానాలు పాలు చేస్తారు మమ్మల్ని, ఇలాంటివన్నీ ఉంటాయి. కానీ ఆ కుటుంబానికి దేవుడు ఆ బిడ్డను ఎందుకు ఇచ్చాడు, దేవుని యొక్క సంకల్పం. దేవుడు మనకి ఏదైనా ఇస్తే, ఒకవేళ ఇల్లు ఇచ్చిన, కారు ఇచ్చిన, ఉద్యోగం ఇచ్చిన, ఆమేన్, హల్లెలూయా. ఓకే, ఆ ఒక్క మాట మాత్రమే
మీ నోట పలికించాడు. అందుని బట్టి దేవునికి స్తోత్రం. చదవండి ఆ వాక్యాన్ని. అతడు పుట్టినందు వలన అనేకులు సంతోషించెదరు. మన జీవితాల్లో దేవుడు చేసినటువంటి మేలులు చాలా ఉన్నాయి. కానీ వాటిని ఎవరు గుర్తిస్తారని చెప్పనంటే యేసు ప్రభుని నమ్మినటువంటి వాళ్ళకే ఆ సంగతులు తెలుస్తాయి. ఈ కుటుంబంలో దేవుడు చేసినటువంటి ఆ మేలేమిటో తల్లిదండ్రులు యేసు ప్రభుని నమ్మినటువంటి వారు కనుక దానిని గమనించి ఆయన చేసిన మేలును బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారు. కొంతమంది పుడతారు, మరి వాళ్ళు ఎందుకు పుట్టారో తెలియదు, ఎందుకు బ్రతుకుతున్నారో కూడా తెలియదు. కొంతమంది బ్రతుకు బూడిదలో పోసినటువంటి పన్నీరు మాదిరిగా అయిపోతుంటుంది. ఎందుకు పుట్టారో కూడా తెలియదు, ఎందుకు బ్రతుకుతున్నారో కూడా తెలియదు. కానీ ఆశ్చర్యమైనటువంటి విషయం, ఈ కుటుంబానికి ఆ బిడ్డని దేవుడు ఎందుకు ఇచ్చాడో తల్లిదండ్రులకు తెలుసు కనుక ఆ తల్లిదండ్రులు ఈ మొదటి పుట్టినరోజు పండుగని దేవునికి మహిమకరంగా జరిగించుకుంటున్నారు. ఎందుకు కారణం ఏంటంటే దేవుడు మాకొక బిడ్డనిచ్చాడు, దేవుడు మా కుటుంబానికి మేలు చేశాడు. ఆయన ఏం చేసినా మేలే చేస్తాడు కానీ కీడు చేసే దేవుడు కాదు. ఇంచుమించు కొన్ని లక్షలు ఆ చిన్న బిడ్డ కోసం వీళ్ళు ఖర్చు పెట్టారు. చిన్న బిడ్డ కోసం ఖర్చు పెట్టారు, లక్షలు ఖర్చు పెట్టారు. రాత్రింబవళ్ళు కొన్ని నెలలు కడుపు నిండా అన్నం లేదు, కంటి నిండా నిద్ర లేదు. దేవుడు చూశాడు. ఆయన చూచుచున్నటువంటి దేవుడు చూసి మరణాన్ని దూరపరిచి ఆయన జీవం ఆ బిడ్డలోనికి ఇచ్చి ఆ బిడ్డని బ్రతికించి మన ముందు పెట్టాడు. ఇన్ని లక్షలు ఖర్చు పెట్టి ఇంత బాధపడ్డారు కదా, మరి తిరిగి వాటిని సంపాదించుకోవచ్చు, పోగొట్టుకున్నటువంటి ఆ ధనాన్ని మరలా సమకూర్చుకోవచ్చు. మరలా ఇంత ఖర్చు పెట్టి ఈ విధంగా ఈ కూడికను ఏర్పాటు చేయటం ఎందుకు? వాడు పుట్టిన దగ్గర నుంచి నష్టమే 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 అని చెప్పి అనుకోవచ్చు కదా. కానీ గమనించండి, ఆ చిన్న బిడ్డని దేవుడు ఎందుకు ఇచ్చాడో తెలుసా? ఈ వయసులో నుంచే ఆ బిడ్డ సమూయేలు వలె ప్రభు పాదాల వద్ద పెరగాలి. అనేక మందికి ఇదే సంతోషాన్ని జీవితకాలమంతా పంచిపెట్టాలి. ఈ మొదటి బర్త్డే సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ సువార్త ఒక మంచి వార్త. ఘనుడైనటువంటి యేసు ప్రభుని అనేక మందికి తెలియపరిచే ఈ యొక్క పండుగ ఆ బిడ్డ జీవితంలో సంవత్సరానికి ఒకసారి కాదు, ప్రతి నిత్యము దేవునికి మహిమకరంగా జరుగుతూనే ఉండాలి. అతడు బ్రతుకు దినములన్నిట కృపాక్షేమాలే అతని వెంట వచ్చునుగాక. ఆమేన్. అతన్ని దేవుడు ఎందుకు బ్రతికించాడో తల్లిదండ్రులకి తెలిసింది. దేవుడు మనకిచ్చినటువంటి బిడ్డల్ని ఎందుకు ఇచ్చాడో మనకు తెలియపరచబడాలి. ఇది ఒక సంపూర్ణ సువార్త కనుక అతడు పుట్టినందున అనేకులు సంతోషించెదరు అన్నటువంటి వాక్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఎంతమంది వాళ్ళ పుట్టుకను గురించి సంతోషిస్తున్నారు? కొంతమంది జన్మించిన దానికి ఈ రోజు వరకు కూడా కుటుంబంలో కన్నీరు, ఈ రోజు వరకు కూడా అనేక భయంకరమైనటువంటి సమస్యలు. తల్లిదండ్రులు ఎక్కడున్నారంటే పోలీస్ స్టేషన్లో ఉన్నారు, తల్లిదండ్రులు ఎక్కడున్నారంటే హాస్పిటల్లో ఉన్నారు, తల్లిదండ్రులు ఏమైపోయారని చెప్పంటే ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోయారు. ఎందుకని చెప్పనంటే వాళ్ళ పిల్లల్ని బట్టి, వాళ్ళ కుటుంబస్తులను బట్టి, వాళ్ళ యొక్క సాక్ష్యాన్ని బట్టి. కారణం ఏమిటి అని చెప్పనంటే దేవుడు మాకు బిడ్డనిచ్చాడు, దేవుడు మాకు బిడ్డల్నిచ్చాడు, వాళ్ళని
కూచిపూడి నాటకానికి పంపించి నేర్పిస్తామా, సినిమాల్లో చేర్పిస్తామా, భరతనాట్యం నేర్పిస్తామా, ఏమిటి వాళ్ళని రాజకీయాల్లో నడిపిస్తామా, ఇంకా ఇంకా ఏదేదో ఆలోచిస్తున్నారు. కానీ అసలు దేవుడు నా గర్భాన్ని తెరిచింది ఎందుకు? కొంతమంది డాక్టర్లకే పిల్లలు లేరు, క్యూలో నిలబడి ఉన్నారు. ఒక డాక్టర్ అమ్మ దగ్గర నేను వెళుతూ ఆగితే మన విశ్వాసం ఒక ఆమె క్యూలో ఉంది. ఏమ్మా ఏం చెప్పంటే డాక్టర్ దగ్గరికి అండి. నేను వెళ్ళి అడిగితే అమ్మా మన సంబంధించినటువంటి వ్యక్తి ఆ చీటీ ఏదో ఇస్తే కొంచెం చూసుకుని వెళ్ళిపోద్ది, ఎండలో నిలబడిందంటే పాస్టర్ గారు మీకు తెలియదు, మా డాక్టర్ అమ్మ లేదు. ఎక్కడికి వెళ్ళిందమ్మంటే చెన్నై వెళ్ళింది, మద్రాసు. ఎందుకని చెప్పనంటే అమెరికా నుంచి ఒక పెద్ద డాక్టర్ అమ్మ గారు వచ్చారు, మా డాక్టర్ అమ్మ గారికి పిల్లలు లేరు కదా, అందుకని చూపించుకునేదానికి ఏం పోయింది. మరి ఆమె దగ్గర చెక్ చేయించుకునేదానికి క్యూలో చాలామంది ఉన్నారు. కనుక ఎందుకు దేవుడు మనకు ఒక ఇల్లు ఇచ్చాడు, బిడ్డల్ని ఇచ్చాడు, మనకు ఒక టాలెంట్ని, జ్ఞానము, ఉద్యోగం ఎందుకు ఇచ్చాడని చెప్పాలంటే దేవునిని మహిమపరచుటకే ఆయన ఇచ్చాడు. ఇది నా దేవుడిచ్చిన ఇల్లు, ఇది నా దేవుడిచ్చిన ఉద్యోగం, ఇతను నా దేవుడిచ్చిన భర్త, ఈ కుటుంబం నా దేవుడిచ్చిన కుటుంబం అని చెప్పని ప్రతి విషయములో దేవునిని మహిమపరచుటకే భూమి మీద మనిషిని సృజించాడు. మనల్ని రక్షించుకున్నాడు, మన జీవితాల్లో ఆయన ఎన్నో మేలులు చేస్తున్నాడు. అయితే మనం గమనించాలి, మనల్ని బట్టి, నన్ను బట్టి నా కుటుంబానికి సంతోషం కలుగుతుందా? నన్ను బట్టి నా భార్య బిడ్డలు ఆనందిస్తున్నారా? నన్ను బట్టి నా దేవునికి మహిమ కలుగుతుందా? లేకపోతే నన్ను బట్టి నా ప్రభు దుఃఖపడుతున్నాడా? ఆయన సంతోషిస్తున్నాడా? దేవుని వాక్యం అంటుంది, అతడు పుట్టినందున అనేకులు సంతోషిస్తున్నారు. ఈరోజు ఇంతమంది సేవకులు ఈ పుట్టినరోజు సందర్భంగా రావటం కారణం ఏమిటి? ఇక్కడ ఎవరున్నారు? దేవుడిచ్చినటువంటి వర్షిప్ ఇక్కడ ఉన్నారు, దేవుడిచ్చిన బహుమానం ఇక్కడ ఉంది. కనుక దేవుడిచ్చినటువంటి బహుమానం కనుక, ఇది దేవుడిచ్చినటువంటి బిడ్డ కనుక మేమెందుకు వచ్చామో తెలుసా? ఈ కుటుంబము దేవునిని మహిమపరుస్తుంది కనుక మేమందరం ఇక్కడికి వచ్చాం. ఒకవేళ ఇక్కడే డ్యాన్స్ ప్రోగ్రాం పెట్టుంటే మేమెందుకు వస్తాము? దానికి సంబంధించిన వాళ్ళు, సంతోషించే వాళ్ళు వస్తారు. ఇక్కడ దేవునిని మహిమపరుస్తున్నారు కనుక దేవుడిచ్చిన బిడ్డని, బహుమానాన్ని దేవునికి అప్పగించి ఆయన్ని ఘనపరుస్తున్నారు కనుక మేము కూడా ఈ సంతోషములో పాలు పంపులు పంచుకునేదానికి వచ్చాం. మాకంటే ముందు యేసు ఇక్కడికి వచ్చి ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. కనుక మేము ఈ కుటుంబంతో సంతోషపడేదానికి ఇక్కడికి వచ్చాం. ఎందుకు సాక్ష్యం చెప్పమన్నాను అని చెప్పనంటే, వాళ్ళు ప్రభు పాదాల వద్ద కార్చినటువంటి ఆ కన్నీటికి విలువేమిటో అర్థం కావాలి. ఆ కన్నీటికి విలువేమిటో తెలుసా? అవి ఆనంద బాష్పాలు. ఈ సంతోషం ఆ తల్లిదండ్రులకు ఎక్కడి నుంచి వచ్చింది? ఈరోజు రక్త సంబంధికులు సంతోషపడుతున్నారు, ఎక్కడి నుంచి వచ్చింది? చూడండి, హన్న జీవితంలో ఒక విషయాన్ని మనం గమనిస్తాం. సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం అనుకుంటాను. ఆ ప్రారంభంలోనే హన్న దేవునిని స్తుతించింది. నా హృదయము యెహోవా యందు సంతోషించుచున్నది, యెహోవా యందు నాకు మహాబలము కలిగెను. నీ వలన రక్షణను బట్టి సంతోషించుచున్నాను. హల్లెలూయా. చూడండి, హన్న ఎప్పుడు ఈ ఆనంద కీర్తన, ఎప్పుడు ఈ సంతోషకరమైనటువంటి వార్తని తెలియపరచడం ప్రారంభించిందంటే, తనకు దేవుడిచ్చినటువంటి బిడ్డ సమూయేలు పాలు విడిచిన వెంటనే వాళ్ళని తీసుకొని వచ్చి దేవుని సన్నిధిలో అప్పగించింది. వీడు దేవునికి అప్పగించబడుతున్న బిడ్డ, సమర్పణ దేవునికి సమర్పించింది. తను త్యాగం చేసింది,
తాను ఏ విధంగా ఒప్పుకున్నదంటే, ప్రభువా నీవు నాకు ఒక మగ బిడ్డను ఇస్తే వాణ్ణి నేను ఏ విధంగా పెంచుతానో తెలుసా? నీ కొరకే పెంచుతానయ్యా, నీ కొరకే పెంచుతాను ప్రభు. ప్రియమైనటువంటి వాళ్ళారా, ఎందుకు యేసు ప్రభుని నమ్మండి, యేసు ప్రభు రక్షణను పొందండి, బాప్తిస్మం పొందండి, పరిశుద్ధాత్మను పొందండి, దేవుని ఆత్మ చేత నడిపించబడండి. వీళ్ళు ఎందుకు సేవకులు ఈ విధంగా రాత్రింబవళ్ళు అనేక మంది జనముల మధ్య పోరాడుతున్నారు? ఎందుకు సభలు పెట్టిస్తున్నారు? ఎందుకు వాళ్ళు సమర్పించుకొని సేవ చేస్తున్నారు? కారణం ఏంటంటే, మేము రక్షింపబడ్డాము, మా పిల్లలు రక్షింపబడ్డారు, ఇదిగో మీ కుటుంబాలు రక్షింపబడాలి, మీ గ్రామాలు రక్షింపబడాలి. గ్రామంలో ఒక్కడుంటే చాలు, ఏమండి, ఒక్కడుంటే చాలు, ఒక ప్రార్థనా మందిరం ఉంటే చాలు, ఒక సేవకుడు ఉంటే చాలు, ఆ గ్రామం రక్షింపబడుతుంది. గ్రామంలో ఒక్కడుంటే చాలు, పనికిమాలినోడు, పొరపాటును కూడా ఆ గ్రామంలో భయంకరమైనటువంటి పరిస్థితి, వాడు ఎప్పుడెప్పుడు చేస్తాడు. చూడండి, కొంతమంది పుట్టారు, వాళ్ళు జన్మించినటువంటి దేవుడు వాళ్ళకి ఇచ్చిన జీవితాన్ని గురించి వాళ్ళకే తెలియకుండా బ్రతుకుతున్నారు. మనుషులుగా బ్రతకాలి, కానీ మనిషి పశువుగా బ్రతుకుతున్నాడు. కొంతమంది తల్లిదండ్రులే అంటున్నారు, నువ్వు మనిషివు కదరా, పశువురా నువ్వు. కారణం ఏమిటంటే, అసలు భూమి మీద దేవుడు నాకు ఎందుకు ఈ జన్మనిచ్చాడు, నన్ను ఎందుకు అనేక ప్రమాదాల్లో నుంచి బ్రతికిస్తున్నాడు అని చెప్పని తెలుసుకోవాలి. అలా తెలుసుకోవాలని చెప్పనంటే యేసుని నమ్మాలి, దేవుని మందిరానికి నడిపించబడాలి. దైవ సేవకులు యేసు ప్రభు వాక్యాన్ని చెప్పేటప్పుడు విని విశ్వసించి ఆ విధంగా ప్రభు కొరకు జీవించుటకు ఒక తీర్మానం చేసుకుంటే ఆ కుటుంబానికి సంతోషం, ఆ గ్రామానికి సంతోషం, అతని సాక్ష్యం ద్వారా ప్రపంచానికి మిగుల సంతోషం కలుగుతుంది. కనుక చాలామంది పుట్టారు, ప్రపంచాన్ని పరిపాలిస్తున్నారు. అయితే యేసు ప్రభుని నమ్ముకున్నటువంటి కుటుంబాలలో కొంతమంది పుట్టారు, వాళ్ళ ద్వారా సువార్త ప్రకటింపబడుతుంది. అనేక మంది కన్నీరు నాట్యముగా మార్చబడి వాళ్ళ కుటుంబానికి కేవలం యేసు ప్రభు యొక్క సువార్త ద్వారా, యేసు ప్రభుని నమ్ముకొని సేవ చేస్తున్నటువంటి సేవకుల ద్వారా, ప్రార్థనా మందిరాల ద్వారా. చూడండి, ఇప్పుడు హన్న తీసుకుని వెళ్ళి బిడ్డని దేవుని సన్నిధికి అప్పగించేసింది, దైవ సేవకుల చేతికి అప్పగించేసింది. వీడు దేవుని సన్నిధిలోనే బ్రతకాలయ్యా, దేవునికే సమర్పిస్తున్నాను అని ఎప్పుడైతే ఆ తల్లి దేవుని చేతికి బిడ్డను అప్పగించిందో, సమూయేలు జీవితాన్ని చూడండి, అప్పుడే అక్కడ మోకరించేటట. అప్పుడే వాడు యెహోవాకి మోకరించి దేవునిని స్తుతించటం ప్రారంభించాడు. అంటే తల్లిదండ్రుల యొక్క ప్రార్థన, ఆ కడుపులో ఉన్నటువంటి ఆ బిడ్డ జీవితాన్ని ప్రభు కొరకు సమర్పించటము, ప్రభు యొక్క ప్రార్థన, యేసు నామం. ఆ 9 మాసాలు ఆ బిడ్డ యేసు ప్రభుని లోపలే ఆ స్వరాన్ని వినగలిగేటట్లు జరిగింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక ప్రియమైనటువంటి వాళ్ళ గమనించండి, హన్న అంటున్నప్పుడు ఆ బిడ్డ ఎప్పుడైతే మోకరించాడో, ఎప్పుడైతే దేవుణ్ణి స్తుతించడం మొదలుపెట్టాడో, హన్న ఏమంటుందో తెలుసా? ఇప్పుడు చదవండి. నా హృదయము యెహోవా యందు సంతోషించుచున్నది, యెహోవా యందు నాకు మహాబలము కలిగెను, నీ వలన రక్షణను బట్టి సంతోషించుచున్నాను. కనుక ఈ బిడ్డ దేవుని సన్నిధిలో చిన్న వయసులో నుంచి ఆయన బలిపీఠం దగ్గర పెరగాలని, ఈ బిడ్డ ద్వారా రాబోతున్నటువంటి దినాలలో ఇటు కుటుంబానికి, ఇటు రక్త సంబంధీకులకి, ఇటు దేశానికి యేసు ప్రభు నామం పేరిట సంతోషం కలగాలని హృదయపూర్వకంగా దైవ సేవకులమైనటువంటి మేము కోరుకుంటూ ఉన్నాం. ఒకవేళ ఆ బిడ్డ ఇంకొక రీతిలో ఆ తల్లిదండ్రులు పెంచారనుకోండి, వాళ్ళకి దుఃఖం ఉండదు, కానీ దుఃఖపడేది మేమే.
దుఃఖపడేది మేమే, దుఃఖపడేది యేసయ్య. ఆయన గాయాలు మరలా రేపబడటం, ఆయన్ని మరలా సిలివేయటం, ఆయన్ని అవమానాలు పాలు చేయటం. కనుక ఆ బిడ్డ దేవుడిచ్చినటువంటి ఆ బహుమానం దేవుని చేతులకే అప్పగిస్తే పొరపాటును కూడా దొంగ ఆ బిడ్డని అపహరించకుండా దేవుని చేత ఆ బిడ్డ కాపాడబడతాడు. ఆ బిడ్డ ఎలా కాపాడబడతాడో మన పిల్లల్ని కూడా దేవుని చేతులకు అప్పగిస్తే అది బహుమానం గనక దేవుని చేతులకు అప్పగిస్తే ఆయన కాపాడుతాడు. కనుక మనం ఎవరి చేతులకి బిడ్డల్ని, ఎవరి చేతులకి మన కుటుంబాల్ని, ఎవరి చేతులకి మన భవిష్యత్తుని అప్పగిస్తున్నామో మొట్టమొదట మనం తెలుసుకోవాలి. ఆ రోజుల్లో ఒక కుటుంబం ఆడపిల్లని మద్రాసులో ఉన్నటువంటి వాళ్ళ బంధువులకు అప్పగించారు. పెద్ద చదువు చదవాలని. వాళ్ళు అన్యులు, వీళ్ళు రక్షింపబడిన వారు. తర్వాత నన్ను హడావుడిగా పిలిపించారు. ఏమైందని చెప్పనంటే ఆ అమ్మాయి చెన్నై మెరీనా బీచ్లో ఆ అమ్మాయి శవం దొరికిందని. ఏమైందని చెప్పనంటే పంపించారు. అది సిటీ కదండి, అది అన్యుల కుటుంబం కదా. ఆ కుటుంబస్తులు ఎలా పూజలకి, పునస్కారాలకి, టీవీలకి, సినిమాలకి, జలసాలకి తిరిగారో ఆ పరిస్థితుల్లోనికి వెళ్ళిపోయింది. బట్టలు మారిపోయి, ఏమండి, అంతకుముందు లూజుగా ఉన్నటువంటి బిడ్డలు ఇప్పుడు టైట్ అయిపోతున్నారు. ఆడపిల్ల ఎవరో మగపిల్ల ఎవరో అర్థం కావటం లేదు. పిల్లల్ని ఎలా పెంచుతున్నారో చూడండి తల్లిదండ్రులు. మగపిల్లల వేషం ఆడపిల్లలు వేసుకుంటే అది శాపం, వీళ్ళు వాళ్ళ వేషం వేసుకుంటే అది శాపం. కానీ ఇప్పుడు శాపాన్ని కొని తెచ్చిపెట్టుకుంటున్నారు. ఇక నా కుటుంబానికి దుఃఖం ఉంటుందా, సంతోషం ఉంటుందా? ఎవరు ఆడపిల్లలో ఎవరు మగపిల్లలు అర్థం కావటం లేదు. ఏమంటే ఎవరు బంగారాన్ని ధరించున్నారో ఎవరు బంగారం లేకుండా ఉండారో అర్థం కావటం లేదు. ఏడు కొంతమంది సేవకులకి మెళ్ళో చైన్ లేకపోయినా, చేతికి ఉంగరం లేకపోయినా వాళ్ళకి వాక్యం రావటం లేదు. మరి కొంతమందికి బంగారం లేకపోతే అసలు ఫంక్షన్లకే పోలేకపోతున్నారు. ఇటు మగపిల్లలకి బంగారం పిచ్చి, ఇటు ఆడపిల్లలకి బంగారం పిచ్చి. పైగా యేసు ప్రభుకి ఏం కలుగుతుందని చెప్పనంటే వీళ్ళ యొక్క సోకులను బట్టి, వీళ్ళ యొక్క పరిస్థితులను బట్టి ఆయన్ని దుఃఖపరుస్తున్నారే కానీ ఆయన్ని సంతోషపరచటం. యేసు ప్రభుని గాయపరుస్తున్నారే కానీ అరే ప్రభు నాకు ఒక బిడ్డనిచ్చాడు, ఈ బిడ్డని ఎలా పెంచాలి? హన్నా చూడండి ఏ విధంగా అప్పగించిందంటే వాక్యానికి అప్పగించేసింది, బలిపీఠానికి సమర్పణనికి అప్పగించేసింది. ఎందుకంటే దేవుడు నాకు ఇచ్చిన బిడ్డ, మొక్కుబళ్ళతో ప్రార్థనతో నాకు ప్రభు ఇచ్చినటువంటి బిడ్డ కనుక ఈ బిడ్డని సాతానుడు కొరకు నేను పెంచకూడదు. ఈ బిడ్డ విగ్రహారాధనలో పెరగకూడదు. విగ్రహారాధన అని చెప్పనంటే మనం ఏదో వెళ్ళి తిరుపతికి పోయి దండం పెట్టడం కాదు. మన చెవుల్లో, మన ముక్కుల్లో, ఏమండి, మన చేతుల్లో, మన మెడల్లో ఉన్నటువంటి ఆ బంగారు వస్తువులే అవే విగ్రహారాధన, అందుకంటే ఇంకొకటి కాదు. ఎందుకని చెప్పనంటే వెండి బంగారాలతో యేసు ప్రభుని నమ్ముకున్న వారు ఏమిటి రక్షించబడాలి, యేసు రక్తముతో రక్షించబడ్డారు. ఇప్పుడు తల్లి తండ్రుల యొక్క ఆ రక్తము కంటే కూడా ఆ బిడ్డకి యేసు రక్తం ఇవ్వబడింది. కనుకనే అతడు ప్రాణముతో 1 సంవత్సరం మన మధ్యలో ఆశీర్వాదకరంగా ఉండగలిగాడు. కనుక గమనించాలి, దేవుడు నాకు ఇచ్చిన బిడ్డల్ని నేను ఇచ్చినటువంటి దేవునికి నేను అప్పగించి పెంచాలన్నా, లేకపోతే నా ఇష్ట ప్రకారం, నా తాత ముత్తాతల ఆచారాల ప్రకారం, లేకపోతే సినిమా స్టైల్లో ఏమిటి నాకు ఇష్టం వచ్చినట్లుగా నేను వాళ్ళని పెంచాలా, లేకపోతే తెల్లటి వస్త్రాలతో ఏమిటి ఆ సమూహలకి తల్లి ఏం తీసుకొని వచ్చిందట, నారబట్ట, ఒక చిన్న అంగి. కనుక బైబిల్లో ఉంది బిడ్డల్ని ఎలా పెంచాలనో, బైబిల్లో ఉంది భార్య భర్తలు ఎలా ఆశీర్వాదకరంగా ఉండాలనో, ఇంటిని ఎలా కట్టుకోవాలనో. కానీ ఈ రోజుల్లో నవల్స్, సినిమాలు, ఏమండి ఆ పిల్లల యొక్క డ్యాన్సులు, వాళ్ళ యొక్క ఫోజులు, వాళ్ళ యొక్క ఫోకస్లు, వీటి మీదనే కొంత పెట్టి బిడ్డల వల్ల కుటుంబానికి దుఃఖం.
లోక సంబంధమైనటువంటి అలవాట్ల వల్ల కుటుంబానికి దుఃఖం. కానీ హన్న సంతోషిస్తుంది రక్షణను బట్టి, ఆ బిడ్డ దేవుని సన్నిధిలో ఎదుగుదలను బట్టి. కనుక కొంతమంది జన్మిస్తారు, దేవుడు బిడ్డల్ని ఇస్తాడు. ఆ ఇచ్చినటువంటి బిడ్డల్ని ఎవరి కొరకు పెంచాలి, ఎవరి కొరకు వీళ్ళని పెంచి పెద్ద చెయ్యాలి. నా బిడ్డ ఒక సేవకుడు కావాలి, లేకపోతే నా బిడ్డ ఒక కలెక్టర్ కావాలి. కలెక్టర్ అయినా అక్కడ కూడా యేసు ప్రభుని మహింపరచాలి, ఉద్యోగాల్లో కూడా యేసు ప్రభుని మహింపరచాలి. నేను గత సంవత్సరం అండమాన్ నికోబార్కి వెళ్ళి అక్కడ జోషి అన్నటువంటి ఒక సేవకుడు సభలు పెట్టించాడు, ఐపీసీ, ఇండియన్ పెంతెకోస్ట్. మరలా ఈ సంవత్సరం రేపు ఫిబ్రవరి మొదటి వారంలో అండమాన్లో ఉంటా. వాళ్ళకి దేవుడు ఒక చిన్న పాపనిచ్చాడు, చిన్న బిడ్డని. నేను ఆ బిడ్డని చూసినప్పుడు అడిగా, ఏమిటి ఈ బిడ్డ అంతా దేవదూత మాదిరిగా ఉంది, ఏమైంది, ఎలా పెంచుతున్నారు ఈ బిడ్డని అని చెప్పని తక్కిన వాళ్ళని చూసి ఈ బిడ్డను గురించి అడిగా. ఆ తల్లిదండ్రులు ఇద్దరూ చెప్తున్నటువంటి మాట ఏమిటో తెలుసా పాస్టర్ గారు, పొరపాటును కూడా ఈ అలంకారము అని చెప్పనంటే ఈ బిడ్డ పొరపాటును కూడా ఒప్పుకోద్దండి, ఈ బిడ్డ పొరపాటును కూడా ఒప్పుకోద్దండి. అసలు చెవులు కానీ ఏమి రంధ్రాలు వేయలేదండి. ఎందుకని ఏం చెప్పానంటే అసలు ఆ బిడ్డ ఒకరోజు అన్నదంట, డాడీ అమ్మ మనం ఎవరిమి, దేవుని సేవకులమి, మరి మనం దేవుని సేవించే వాళ్ళం కదా, మరి వాళ్ళ మాదిరిగా ఉంటే ఎలా అన్నదంట. ఎప్పుడైతే ఆ బిడ్డ ఆ మాట అన్నదో వాళ్ళ తల్లి సమర్పించుకుంది. ఆమేన్. చూడండి, దేవుడు ఆ బిడ్డని ఆ సేవకులకు ఎందుకు ఇచ్చాడో తెలుసా? వాక్యం చెప్తా ఉన్నా, పాటలు పాడుతా ఉన్నా, ఏమండి ముసుగులు వేసుకుంటా ఉన్నా, వాక్యము వినలేని చెడు. ఆ బిడ్డ ఎప్పుడైతే సమర్పణను గురించి ఆ సేవకులతో చెప్పిందో అప్పటికప్పటికే మోకరించి కన్నీరు కార్చి, ప్రభువా నా బిడ్డ ద్వారా నువ్వు నాతో మాట్లాడి అని చెప్పని సమర్పించుకొని మరలా ఈ సంవత్సరం వాళ్ళు సభలు ఏర్పాటు చేస్తున్నారు. ఆ సభలలోనే ఆమె ఒక సాక్ష్యం చెప్పింది, నా బిడ్డ ద్వారా నేను ఈరోజు తలెత్తుకోగలుగుతున్నాను, నా దేవునిని సంతోషపరుస్తున్నాను. ఇప్పటి వరకు నన్ను సేవకు పిలిచిన, నేను సేవ చేస్తున్నా, అనేక మందికి ప్రార్థనలు చేస్తున్నా, నేను టీవీలో ప్రసంగాలు చేస్తున్నా, ఈ సమర్పణ అనే మాట నా చెవిన పడన, ఒకవేళ పడినా దానిని వినలా, విశ్వసించను. నా బిడ్డ నా కళ్ళు తెరిపించింది. ఆ చిన్న బిడ్డ చెప్పినటువంటి దేవుని మాటను బట్టి సిగ్గుపడ్డా. అయితే ఇంతవరకు నా ప్రభువుని నేను దుఃఖపరిచానని నేను ఎంతో బాధపడుతున్నా. దేవుడు నాకు ఇచ్చినటువంటి ఈ జన్మని, ఈ బ్రతుకుని నా ప్రభు సంతోషపడాలి, దాని కొరకే బ్రతుకుటకు నేను ఈ విధంగా తీర్మానం చేసుకున్నాను. ప్రియమైనటువంటి వాళ్ళ, ఎవరిని సంతోషపరుస్తున్నాం? ఆ తల్లికి మిగుల సంతోషం కలిగిందట. యోహాను యొక్క తల్లిదండ్రులు యోహాను సేవ చేస్తూ ఉంటే, అరణ్యములో ప్రభుని గురించి కేకలు వేస్తుంటే ఆ తల్లిదండ్రులకి ఎక్కడలేని సంతోషం. ఈరోజు బిడ్డల్ని బట్టి కుటుంబానికి సంతోషం ఉందా? ఈరోజు కుటుంబాన్ని బట్టి దేవుని నామానికి సంతోషం కలుగుతుందా? దేవుడు సంతోషపడుతున్నాడు. ఆయన ఒకవేళ దుఃఖపడుతున్నాడేమో, ఎందుకు పుట్టించేనా, ఎందుకు వీళ్ళకు బ్రతుకునిచ్చేనా, ఎందుకు ఈరోజు కూడా బ్రతికించానా, ఎందుకు వీళ్ళని యాక్సిడెంట్లో, భయంకరమైన వ్యాధుల్లో ఎందుకు కాపాడుతున్నానా? ఈ రోజైనా మారు మనసు పొందినట్లయితే నీకు సంతోషం కలుగుతుంది. ఆమేన్. కనుక అతడు పుట్టినందున ఈ తల్లిదండ్రులకి సంతోషం, సేవకులమైన మాకు సంతోషం, కూడి వచ్చినటువంటి మీకు సంతోషం. మీ కుటుంబాలలో దేవుడు మీకు ఇచ్చినటువంటి దానిని బట్టి మనం అందరూ కలిసి మన సృష్టికర్త అయినటువంటి మనకు ఊపిరినిచ్చి మనల్ని జన్మింపచేసి మనల్ని కాపాడుతున్న ఆ దేవునికి సంతోషంగా మనం జీవిస్తున్నామా లేదా అని చెప్పని ఈ పుట్టినరోజు సందర్భంగా నేనైనా మీరైనా మనమైనా ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన గాయాలు రేపుతున్నామా? ఆయన్ని మరలా మరలా సిలువ వేస్తున్నామా? లేకపోతే
లోకనాథుడైనటువంటి సాతానుని గణపరుస్తున్నామా? వాడా మనకు జన్మనిచ్చింది, వాడా మన కుటుంబం ఇచ్చింది, వాడా మనకు స్వస్థతనిచ్చింది. మన కొరకు ప్రాణం పెట్టినటువంటి యేసు ఏమయ్యాడు? రక్షించుటకు సమస్తాన్ని విడిచి దరిద్రుడిగా వచ్చినటువంటి యేసయ్య ఏమయ్యాడు? ఈ రోజు వరకు ఆయన ఊపిరి నాలో నీలో ఉంది కదా. మరి ఈ శ్వాసలో ఎవరిని ఘనపరుస్తున్నా, ఎవరిని మహిమపరుస్తున్నా? నామకార్థమైనటువంటి క్రైస్తవ జీవితమా మంది, లేకపోతే క్రీస్తుని ధరించుకొని ఆయన ఆరోగ్యాన్ని పొందుకుంటూ ఆయన ఊపిరిని పీల్చుకుంటూ బ్రతుకుతున్నటువంటి వారిమే మనం ఎవరిమో ఆ చిన్న బిడ్డ ద్వారా మన జీవితాన్ని మనం పరీక్షించుకునే సమయం. తలద వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రభు నాకు ఇచ్చినటువంటి ఒక చిన్న పాట ఇంతవరకు నీ సన్నిధిలో దాచి కాపాడి నడిపించినావు. ఇంతవరకు నీ సన్నిధిలో దాచి కాపాడి నడిపించినావు. ఇంతవరకు నీ సన్నిధిలో దాచి కాపాడి నడిపించినావు. స్తుతులతో నా పూర్ణ స్తుతులతో నా పూర్ణ ఇంతవరకు నీ సన్నిధిలో దాచి కాపాడి నడిపించినావు. ఇంతవరకు నీ సన్నిధిలో దాచి కాపాడి నడిపించినావు. మహిమాన్వితుడా కొను విడిచినవాడా, మహిమ మహిమ స్వరూపి పరిచర్య కొరకు పిలిచినవాడా,
శ్రీరామ